గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం న్యూటన్స్ ఫార్వర్డ్ అయిపోయింది, న్యూటన్స్ బ్యాక్వర్డ్ కూడా చేసాము. ఇప్పుడు స్ట్రిల్లింగ్స్లో ఒక సమ్ చేద్దాము. ఎలా ఇస్తారు రాయండి. ఎగ్జాంపుల్ ఫైండ్ dy by dx at x is equals to 7.5 from the following table. X, Y 7.47, 7.48, 7.49, 7.5, 7.51, 7.52, 7.53 values, Y values not 193, not 195, not 198, not 201, not 203, not 206, not 208. చూడండి, అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా వినడమా. x ఈక్వల్ టు 7.5 దగ్గర dy బై dx పయించారు. 7.5 ఎక్కడ ఉంది? మధ్యలో ఉంది. ఓకేనా? అంటే దీనికి మనం స్ట్రిల్లింగ్స్ ఫార్ములా యూజ్ చేయాలని అర్థం. దీన్ని మనం బై యూజింగ్ సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్, ఇక్కడ మనం సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ రాసి స్ట్రిల్లింగ్స్ ఫార్ములా యూజ్ చేయాలి. సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇనిషియల్ వాల్యూకి, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఫైనల్ వాల్యూకి, సెంట్రల్ వాల్యూకి స్ట్రిల్లింగ్స్ ఫార్ములా యూజ్ చేయాలి. మనం x ఈక్వల్ టు 7.5 దగ్గర ఉన్నారు కాబట్టి మనం సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా తీసుకోవాలి. సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ దీనికి రాయాలి. అర్థమైందమ్మా? ఇక్కడ నాట్ అన్నారు కదా, నాట్ అంటే అర్థం 0 పాయింట్ అని అర్థం. వాళ్ళు 0 పాయింట్ రాయలేదు, నాట్ అని రాశాను. నాట్ అంటే అర్థం 0 పాయింట్ అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు పబ్లిక్ పరీక్షలో కూడా నాట్ 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 అని ఇస్తారు. అంటే ఏంటి? 0 పాయింట్ అని అర్థం. 0.198, 0.201, 0.203, 0.206 అలాగనమాట. సో ఇప్పుడు దీనికి సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ ముందు రాసి అప్పుడు మనం స్ట్రిల్లింగ్స్ ఫార్ములా యూజ్ చేయాలి. ముందు దీనికి సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ రాదు. ఓకేనా? రాసుకున్నాము. ఫైండ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ టేబుల్. వాళ్ళు అడగరు బై యూజింగ్ స్ట్రిల్లింగ్స్ ఫార్ములా అని కానీ, బై యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ అని కానీ, బై యూజింగ్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ అని కానీ వాళ్ళు అడగరు. సో మనం తెలుసుకోవాలన్నమాట. సో చూడండి, ముందు ఏది ఇచ్చినా సరే మనం డిఫరెన్స్ టేబుల్ రాసేయాలి. సో డిఫరెన్స్ టేబుల్ ఏంటి, ఎలా తెలుసుకోవాలి? సొల్యూషన్ డిఫరెన్స్ టేబుల్ ఈజ్ సో మనం డిఫరెన్స్ టేబుల్ రాయాలి. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. సో డిఫరెన్స్ టేబుల్ ఎలా రాస్తాం చూడండి. సో ఎక్స్ వాల్యూ ఏంటమ్మా? 7.47, 7.48, 7.49, 7.5, 7.51, 7.52, 7.53. ఓకేనా? వై ఎంత? 0.193, 0.195, 0.198, 0.201, 0.203, 0.206, 0.208. ఇప్పుడు మనం డిఫరెన్స్ ఫార్ములా మామూలుగా డెల్టా వై నాట్ అవన్నీ రాసుకుంటూ వచ్చింది. డెల్టా వై నాట్ ఫస్ట్ డెల్టా వై నాట్ ఎలా రాయించాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఎంత? 0.195 మైనస్ 0.193, 0.002. అర్థమైందమ్మా? అలా డిఫరెన్స్ తీసుకోవడమే. నెక్స్ట్ ఎంత? 0.198 మైనస్ 0.195, 0.003. తర్వాత 0.201 మైనస్ 0.198, 0.003. తర్వాత 0.203 మైనస్ 0.201, 201.
0.002 తర్వాత 0.206 మైనస్ 0.203 0.003 0.208 minus 0.206 0.002 ఇది డెల్టా y0 నెక్స్ట్ డెల్టా స్క్వేర్ y0 సో 0.003 minus 0.002 0.001 తర్వాత 0 తర్వాత 0 minus 0.001 0.001 minus 0.001 బయట రాసేవచ్చు నెక్స్ట్ డెల్టా పవర్ 3 y0 ఏమొస్తుంది 0 మైనస్ సో మైనస్ 0.001 సో ఇదేమవుతుంది మైనస్ 0.001 0.001 మైనస్ మైనస్ ప్లస్ అంటే ఏమొస్తుంది 0.002 ఇది మైనస్ ఇది మైనస్ మైనస్ 0.002 అర్థమైందమ్మా రాసుకోండి నెక్స్ట్ డెల్టా పవర్ 4 y0 అర్థమవుతుందిరా ఇక్కడ మైనస్ 0.001 మైనస్ మైనస్ ప్లస్ 0.00 రెండు ఈక్వల్ సో సమానం క్యాన్సిల్ 0.002 మైనస్ మైనస్ ప్లస్ 0.001 0.003 తర్వాత ఇది మైనస్ ఇది కూడా మైనస్ సో మైనస్ 0.004 నెక్స్ట్ డెల్టా పవర్ 5 y0 0.003 ఇది మైనస్ ఇది మైనస్ 0.007 అంతే కదా 437 లాస్ట్ది డెల్టా పవర్ 6 y0 మైనస్ 0.001 కాదు 0.01 అంతే కాస్త మీరు చెక్ చేసుకోండి 0.1 0.001 అర్థమైందమ్మా చూడండి 0.007 ప్లస్ 0.003 0.01 అంతే మైనస్ ఉన్నది మైనస్ కాదు సో ఇదమ్మా ఇలా మా ముందు డిఫరెన్స్ టేబుల్ రాసుకోవాలి న్యూటన్స్ ఫార్వర్డ్కైనా న్యూటన్స్ బ్యాక్వర్డ్కైనా స్టిల్లింగ్స్కైనా ముందు ఇలాగా డిఫరెన్స్ టేబుల్ రాసుకోవాలి ఇప్పుడు ఇక్కడ x = 7.5 అన్నారు కదా జాగ్రత్తగా వినండి ఇక్కడ ఎక్కడ అన్నారు 7.5 దగ్గర అన్నారు 7.5 దగ్గర ఎదురుగా ఉన్న దాన్ని y0 అనుకున్నాను దీన్ని ఏమనుకున్నామా y0 అన్నారు జాగ్రత్తగా వినండి ఇది రాయడమే ఇంపార్టెంట్ y0 ఇది ఏమవుతుందంటే y - 1 అవుతుంది పైకి y - 2 y - 3 అవుతుంది అర్థమైందమ్మా సో మనం ఏది ఎక్కడైతే కనుక్కోమన్నారో దాని ఎదురుగా ఉన్నది y0 y - 1 y - 2 y - 3 అలా ఎన్ని ఉన్నాయి సో ఇది y0 కదా ఇలాగా మనం ఈ 4 ఉన్నాయి కదా 4 ఇది డెల్టా కాబట్టి ఇది డెల్టా y0 అని రాయాలి ఇది డెల్టా స్క్వేర్ y0 అని రాయాలి ఇది డెల్టా క్యూబ్ y0 అని రాయాలి అర్థమైందామా y0 డెల్టా y0 డెల్టా స్క్వేర్ y0 డెల్టా క్యూబ్ y0 సో దీని మీద ఉన్న ఏమవుతాయి అంటే ఇది డెల్టా y0 మీద y - 1 డెల్టా y - 2 డెల్టా y - 3 అలాగే డెల్టా స్క్వేర్ y0 దీని మీద డెల్టా స్క్వేర్ y - 1 ఈ వాల్యూ డెల్టా స్క్వేర్ y - 2 డెల్టా స్క్వేర్ y - 3 అలాగే డెల్టా క్యూబ్ y0 కదా దీని మీద డెల్టా క్యూబ్ y - 1 డెల్టా క్యూబ్ y - 2 డెల్టా క్యూబ్ y - 3 నేను అర్థం ఎలా వస్తున్నాను మనం ఎక్కడైతే కనుక్కోమన్నారో దాని ఎదురుగా ఉంటుంది y0 y - 1 y - 2 y - 3 డెల్టా y0 ఇలా క్రాస్ తీసుకోవాలి డెల్టా y0 డెల్టా స్క్వేర్ y0 డెల్టా క్యూబ్ y0 దాని మీద అన్నీ y - 1 -2 -3 రాసుకుంటే తర్వాత దీనికి రాయాలి ఇది ఉండిపోయి ఈ 3 ఉండిపోయా సో చూడండి ఇది డెల్టా క్యూ స్క్వేర్ y - 2 ఇవన్నీ ఏమొస్తాయి చూడండి y - 2 జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఈ ఎలిమెంట్ రాయాలి మనం ఈ ఎలిమెంట్ రాయాలా ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంది చూడండి y - 1 డెల్టా y - 1 డెల్టా స్క్వేర్ y - 1 డెల్టా క్యూబ్ y - 1 డెల్టా పవర్ 4 y - 1 ఇది ఏమవుతుంది డెల్టా పవర్ 4 y - 1 అవుతుంది ఇలా క్రాస్ చెక్ చేయండి ఇది y - 1 డెల్టా y - 1 డెల్టా స్క్వేర్ y - 1 డెల్టా క్యూబ్ y - 1 డెల్టా పవర్ 4 y - 1
ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ చెక్ చేయండి. y మైనస్ 2 డెల్టా y మైనస్ 2 డెల్టా స్క్వేర్ y మైనస్ 2 డెల్టా క్యూబ్ y మైనస్ 2 డెల్టా పవర్ 4 y మైనస్ 2 డెల్టా పవర్ 4 y మైనస్ 2 ఇదేమవుతుంది డెల్టా పవర్ 5 y మైనస్ 2 అవుతుంది. 5 ఉంది కదా. అలాగే నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఎలా రాస్తాం, ఇలా y మైనస్ 3 డెల్టా y మైనస్ 3 డెల్టా స్క్వేర్ y మైనస్ 3 డెల్టా క్యూబ్ y మైనస్ 3 డెల్టా పవర్ 4 y మైనస్ 3 ఇది డెల్టా పవర్ 5 y మైనస్ 3 అవుతుంది. ఇది డెల్టా పవర్ 6 y మైనస్ 3 అవుతుంది. అవన్నీ y మైనస్ 3 అలా రాయాలి. అర్థమైందమ్మా? డెల్టా పవర్ 6 y మైనస్ 3 అవుతుంది. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ ఫార్ములా యూస్ చేయాలి. అసలు y మైనస్ 1 ఎలాగో అర్థమయ్యా, ఎక్కడైతే మనకు వాల్యూ కావాలో దాన్ని y0 అనుకోవాలి, ఎదురుగుండా ఉందని. ఇలా క్లాస్లో ఉన్నవన్నీ డెల్టా y0 డెల్టా స్క్వేర్ y0 డెల్టా క్యూబ్ y0 రాసుకుని దానిపైన మైనస్ రాసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎన్ని ఉంటే అన్ని. అలాగే మళ్ళీ క్రాస్ తీసుకోవాలి. ఈ క్రాస్ y మైనస్ 1 కదా, దీని క్రాస్ డెల్టా y మైనస్ 1 డెల్టా స్క్వేర్ y మైనస్ 1 డెల్టా క్యూబ్ y మైనస్ 1 డెల్టా పవర్ 4 y మైనస్ 1. అలాగే y మైనస్ 2 కదా, దీని క్రాస్ డయాగ్నల్ డెల్టా y మైనస్ 2 డెల్టా y మైనస్ 2 డెల్టా స్క్వేర్ డెల్టా క్యూబ్ డెల్టా పవర్ 4 డెల్టా పవర్ 5. y మైనస్ 3 క్రాస్ డెల్టా స్క్వేర్ డెల్టా క్యూబ్ డెల్టా పవర్ 4 డెల్టా పవర్ 5 డెల్టా పవర్ 6 y మైనస్ 3 అన్నమాట. ఇలా మనం సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ అంటుంది. ఏమంటాం? సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్. సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ అంటాం. ఇలా డ్రా చేయాలి సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్. ఇప్పుడు ఎట్ x ఈక్వల్స్ టు 7.5 అన్నారు కదా, అది హెడ్డింగ్ పెట్టుకోండి. ఎట్ x ఈక్వల్స్ టు 7.5 అదే కదా, మనం దాని ప్రకారంగా రాసాం. స్టిల్లింగ్స్ ఫార్ములా యూజ్ చేయాలి. బై స్టిల్లింగ్స్ ఫార్ములా సో స్టిల్లింగ్స్ ఫార్ములా ప్రకారం స్టిల్లింగ్స్ ఫార్ములా ఏంటమ్మా, y డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా 1/h ఇంటూ హాఫ్ ఇంటూ ఫార్ములా ఏంటి డెల్టా y మైనస్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ y మైనస్ 1. అంతేనమ్మా కదా, డెల్టా y0 ప్లస్ డెల్టా y మైనస్ 1 ఇది ఫస్ట్. హాఫ్ ఇంటూ డెల్టా y0 ప్లస్ డెల్టా y మైనస్ 1 మైనస్ 1/12 ఇంటూ డెల్టా క్యూబ్ y మైనస్ 1 ప్లస్ డెల్టా పవర్ 5 డెల్టా క్యూబ్ y మైనస్ 2 డెల్టా క్యూబ్ y మైనస్ 1 ప్లస్ డెల్టా క్యూబ్ y మైనస్ 2 ప్లస్ 1/60 ఇంటూ డెల్టా పవర్ 5 y మైనస్ 2 కదా, y మైనస్ 2 ప్లస్ డెల్టా పవర్ 5 y మైనస్ 3 ప్లస్ 1. కానీ ఇక్కడ ఎంతవరకు తీసుకోవాలంటే హైయెస్ట్ డెల్టా పవర్ 5 ఉంది ఆడ్లో. స్టిల్లింగ్స్ ఫార్ములాలో ఓన్లీ ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. డెల్టా క్యూబ్ డెల్టా పవర్ 5 నెక్స్ట్ది డెల్టా పవర్ 7 వస్తుంది. డెల్టా పవర్ 7 వరకు లేదు కాబట్టి డెల్టా పవర్ 5తో ఆపియాలి. ఇది ఫార్ములా, స్టిల్లింగ్స్ ఫార్ములా. 1/60 ఇంటూ 1/h ఇంటూ 1/2 ఇంటూ డెల్టా y0 ప్లస్ డెల్టా y మైనస్ 1 ఇలా మైనస్ 1/12 ఇంటూ డెల్టా క్యూబ్ y మైనస్ 1 ప్లస్ డెల్టా క్యూబ్ y మైనస్ 2 ప్లస్ 1/60 ఇంటూ డెల్టా పవర్ 5 y మైనస్ 2 ప్లస్ డెల్టా పవర్ 5 y మైనస్ 3 ప్లస్ 1 అసలుకైతే, కానీ 5 హైయెస్ట్ కాబట్టి ఇక్కడతో ఆపేయచ్చు. అది రాసుకోండి. ఫార్ములా రాయండి. బై స్టిల్లింగ్స్ ఫార్ములా సో అర్థమైందా? స్టిల్లింగ్స్ ఫార్ములా ఎలా రాసాను ఇప్పుడు ఇలా రాస్తాను చూడండి మళ్ళీ. సో స్టిల్లింగ్స్ ఫార్ములా అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 1/h ఇంటూ 1/h మొత్తానికి అనమాట హాఫ్ ఇంటూ డెల్టా y0 ప్లస్ డెల్టా y మైనస్ 1 ప్లస్ 1/12 మైనస్ 1/12 ఇంటూ డెల్టా క్యూబ్ y మైనస్ 1 ప్లస్ డెల్టా క్యూబ్ y మైనస్ 3 ప్లస్ 1/60 ఇంటూ డెల్టా పవర్ 4 5 y మైనస్ 2 ప్లస్ డెల్టా పవర్ 5 y మైనస్ 3 ప్లస్ 1. కానీ ఇక్కడతో ఆపారు ఎందుకంటే హైయెస్ట్ డెల్టా పవర్ 5 కాబట్టి రాసుకోండి. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసింది. దట్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ ఎంతమా, హెచ్ అంటే ఏంటి డిఫరెన్స్, ఏదో డిఫరెన్స్ తీసుకోండి. 7.48 మైనస్ 7.47 0.01. సో ఇక్కడ హెచ్ వాల్యూ ఇక్కడ రాసేసుకోండి. హియర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.01.
రాసుకోండి. హెచ్ ఈక్వల్ టు 0.01. ఎక్కడో చోట హెచ్ రాసుకోండి. ఇక్కడ హియర్ హెచ్ ఈక్వల్ టు 0.01. అది ఫార్ములా ఎలాగ రాసాం కదా, ఇక్కడ హెచ్ ఈక్వల్ టు రాసాం. సో హెచ్ ఇస్ ఈక్వల్స్ టు 0.01. ఇది హెచ్. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేయండి. 1/0.01 ఇంటూ 1/2 ఇంటూ డెల్టా y0 ఆల్రెడీ రాయిస్తాం. y0 డెల్టా y0 డెల్టా y0 ఎంత 0.002 ప్లస్ డెల్టా y -1 ఇగో డెల్టా y -1 ప్లస్ 0.003 అది ఫస్ట్ మైనస్ 1/12 ఇంటూ డెల్టా క్యూబ్ y -1 ఇగో డెల్టా క్యూబ్ y -1 0.002 తర్వాత డెల్టా క్యూబ్ y -2 ఇగో మైనస్ ఉంది కదా ఇక్కడ. సో మైనస్ 0.001 అదైపోయింది. ప్లస్ 1/60 ఇంటూ డెల్టా పవర్ 5 y -2 అంటే ఎంత మైనస్ 0.007 డెల్టా పవర్ 5 y -3 ప్లస్ కదా ఉంది ప్లస్ 0.003. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన అంతే. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. రాసుకోండి. 1/0.01 ఇంటూ హాఫ్ ఇంటూ 0.002 ప్లస్ 0.003 మైనస్ 1/12 ఇంటూ 0.002 మైనస్ 0.001 ప్లస్ 1/60 ఇంటూ మైనస్ 0.007 మైనస్ 0.003 మైనస్ వచ్చింది అంతే కదా. ఇక్కడ మైనస్ ఉంది. ఇది మైనస్ ఇది మైనస్ కాదు కదా, ప్లస్ తప్పు రాస్తారు, తప్పించారు. తప్పించారు వాళ్ళు. ఇది మైనస్ కాదు, ప్లస్. అర్థమైంది సబ్స్టిట్యూట్ చేయడం. ఇప్పుడు సింప్లిఫై చేసింది. 1/0.01 అంటే 100 ఇంటూ వరుసగా ఒక్కొక్కటి సింప్లిఫై చేయండి. ఫస్ట్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 0.002 ప్లస్ 0.003 ఈక్వల్ టు డివైడెడ్ బై 2. 2.5 ఇంటూ 10⁻³ ఎంత 2.5 ఇంటూ 10⁻³ అంటే 0.0025 ఫస్ట్. రెండోది 1/12 ఇది 0.002 మైనస్ 0.001 ఈక్వల్ టు డివైడెడ్ బై 12. 8.33 ఇంటూ 10⁻⁵ అంటే 0.000833. నెక్స్ట్ది ప్లస్. సో ఎంత అవుతుంది మైనస్ 0.007 ప్లస్ 0.003 ఈక్వల్ టు డివైడెడ్ బై 60 మైనస్ 6.66 ఇంటూ 10⁻⁵ మైనస్ 6.10⁻⁵ కాబట్టి 0.0000 మైనస్ 5 కాబట్టి 6 అంతే. ఇప్పుడు సింప్లిఫై చేసింది. 0.0025 మైనస్ 0.0000833 మైనస్ 0.00036 ఈక్వల్ టు ఇంటూ 100 0.23501. సో 0.23501 అదే ఆన్సర్. సో వాళ్ళకి చిన్న మైనస్ తేడా ఇచ్చారు, వాళ్ళకి టెక్స్ట్ బుక్ రాంగ్ ఇది. సో ఇది ఆన్సర్. ప్రొసీజర్ తెలిసింది ఎలాగో అది ఫార్ములా. సో అర్థమైందా స్టిల్లింగ్స్ ఫార్ములా చేయడం ఇలా చేయాలి. హోంవర్క్ ఇస్తాను చేయండి.
find first two derivatives of example 8. ఇది example, next example, find first two derivatives of derivatives at x is equals to 1.4 from the following data. So x, y, 1, 1.2, 1.4, 1.6, 1.8, 2, 0, not 128, not 544, not 1.296, 2.432, 4.0. 4.0 అంటే 4a. ఇది నాట్ అంటే 0 పాయింట్ అని అర్థం. అండ్ x ఈక్వల్ టు 1.4 మళ్ళీ మధ్యలో ఉంది. సో సెంట్రల్ డిఫరెన్స్ ఫార్ములా స్టిల్లింగ్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ టూ డెరివేటివ్స్ అంటే dy/dx ఫార్ములా d²/dx² కూడా రాయాలి. సో d²/dx ఫార్ములా ఏంటి? సో dy/dx ఫార్ములా ఆల్రెడీ మీరు ఇందాక రాశాను. సో d²/dx² ఫార్ములా 1/h² ఇంటూ delta² y minus 1 minus 1/12 into delta power 4 y minus 2 plus 1/90 into delta power 6 y minus 3 minus so on. ఇది ఫార్ములా. దీనికి డబుల్ డెరివేటివ్ ఫార్ములా మీకు ఆల్రెడీ దీని ద్వారా ముందు మనం టేబుల్ రాసుకుని దాంట్లో y minus 1 అన్నీ రాసేసుకోవాలి దాంట్లో. అప్పుడు ఫార్ములాలోకి వెళ్ళాలి, అప్పుడు వస్తుంది. అర్థమైందమ్మా? ఇది నెక్స్ట్ క్లాస్కి హోంవర్క్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.